సిక్కు మతానికి సంబంధించి పవిత్ర మత గ్రంథం ఉన్నది. దీనిని ఏమని పిలుస్తాము అని అంటే శ్రీ గురు గ్రంథ్ సాహేబ్ అని అంటాం. దీన్నే ఆది గ్రంథ్ అని కూడా అంటాము. ఏమని అంటున్నాం? సో ఈ మతానికి సంబంధించి పవిత్ర మత గ్రంథం ఏమిటి అని అడిగితే మనం చెప్పాల్సినది ఏమిటి అని అంటే మత గ్రంథంగా శ్రీ గురు ఏమని అంటున్నాం? శ్రీ గురు గ్రంథ్ సాహేబ్ అని అంటున్నాం. గురు గ్రంథ్ సాహేబ్. దీనికి మరొక పేరు ఏమిటి అని అంటే దీనికి మరొక పేరు వచ్చి ఆది గ్రంథ్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఆది గ్రంథ్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతా ఉంది. గురు గ్రంథ్ సాహేబ్ అన్న ఆది గ్రంథ్ అన్నా కూడా ఒకటే. సో ఇది దేనికి సంబంధించిన పవిత్ర మత గ్రంథము అని అంటే సిక్కు మతానికి సంబంధించినటువంటి పవిత్ర మత గ్రంథంగా మనం గుర్తించాల్సి ఉంటది.